16వ అధ్యాయం స్తంభ దీప మహాత్మ్యం. ఓ రాజేంద్ర, దామోదరునికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులుగా నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయితూ రోజుకొక్క దీపం చొప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠానికి చేరుతారు. సంతానం లేనివారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వల్ల సంతానవంతులవుతారు. పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో స్తూప దీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణువు ఆలయం ముందు పాతి తరువాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు శ్రీహరికి ప్రియులవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళకి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ స్తూప దీపం మహిమకు ఉదాహరణగా ఒక కథని చెబుతాను అంటూ చెప్పసాగాడు వశిష్ఠుడు. పూర్వం మాతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరో మునీశ్వరులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతములో పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వల్ల వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పౌర్ణమి గనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అంటూ సూచించాడు. దానికి మిగతా మునులందరూ సమ్మతించారు. గుడి ఎదుటనే కొమ్మలు కణుపులు లేనటువంటి స్తూపాకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలిబ్రీహి ధాన్యం చేసి నువ్వులు పోసి దానిపై నేతితో దీపం వెలిగించి కృష్ణార్పణం చేసి గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు. అంతలో బయట నుండి పటాపటా శబ్దాలు వారికి వినిపించాయి. ఆ శబ్దాలు విని అందరూ వెనుతిరిగి చూశారు. వాళ్ళలా చూస్తూ ఉండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్తూపం పటా పటా శబ్దాలతో నిలువునా విరిగిపడ్డది. అందులో నుండి ఒక పురుషుడు బయటపడ్డాడు. విస్మయంతో సంభ్రమాశ్చర్యంతో మునీశ్వరులందరూ విస్తుపోయారు. ఎవరు నీవు? ఇలా ఈ స్తూపంలో స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? అసలు నీ కథ ఏమిటో వివరించుమని అడిగారు మునులు. ఓ మునీశ్వరులారా, నేను గతంలో బ్రాహ్మణుడై ఉండి కూడా వేదశాస్త్ర పఠనం గాని హరికథా శ్రవణం గాని తీర్థయాత్రలు గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి మహారాజులాగా పెత్తనం చలాయిస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చుండబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం మీద కూర్చునేవాడిని. ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా స్వంత ఖర్చులకు వినియోగించేవాణ్ణి. తప్పనిసరైనప్పుడు వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాను. మాటను నిలుపుకునేవాణ్ణి కాను. ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చవిచూశాను. 52 సార్లు కుక్కగాను 10,000 సార్లు కాకిగాను మరో 10,000 సార్లు తొండగాను ఇంకో 10,000 సార్లు పురుగుగాను 1,000,000 జన్మలు చెట్టుగాను పడి ఉన్నాను.
ఇలా గత కోటి జన్మలుగా మొద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది. కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు. దయచేసి నాకీ పురుషాకృతి రావటానికి కారణం ఏమిటో చెప్పండి అంటూ వేడుకున్నాడా పురుషుడు. అతని మాటలు విని ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైంది నాయనా. ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభ దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనందరి చేత పెట్టబడిన దీపం వల్లనే ఇలా ఈ మొద్దుకి ముక్తి లభించింది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి కృపతో మోక్షం పొందటం తథ్యం అని చెప్పాడో ముని. వారి మాటల్ని విని తాపసులారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడవుతున్నాడు, దేనిచేత బద్ధుడవుతున్నాడు, దేనిచేత మనుష్యులకు ఇంద్రియాలు కలుగుతున్నాయి, దయచేసి వివరించండి అంటూ ప్రార్థించాడా శాప విముక్తుడు. అతన్ని ప్రార్థనని మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి. హరి ఓం తస్సత్. 16వ రోజు పారాయణం సంపూర్ణం. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.